హాయ్ అండి. వెల్కమ్ టు ఎంకే టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో అయితే సండే లాగండి. ఈరోజు సండే కాబట్టి కొంచెం లేట్‌గా నిద్ర లేచాననే చెప్పొచ్చు. నిద్ర లేవగానే నేను చేసే మంచి పని ఏంటంటే ఇల్లంతా ఊడ్చేస్తానండి. డైలీ మాప్ కూడా పెడతాను. కానీ ఈరోజు మాప్ పెట్టలేదులెండి. ఇల్లు ఊడ్చిన తర్వాత నెక్స్ట్ నేను విండోలో అయితే ఇలా చిన్న చిన్న కుండీల్లో మొక్కలు పెడతా అండి. ఇవి కుండీలు కూడా కాదు, ఐస్ క్రీమ్ బాక్సులు ఉంటాయి కదా, వాటిల్లో మొక్కలు పెట్టేస్తాను. ఇది అయితే నేను మొన్న రిలయన్స్ మార్ట్లో తెచ్చా అండి పాలకూర. అవి లీవ్స్ కట్ చేసి యూజ్ చేసిన తర్వాత మిగిలింది అలా విండోలో పెట్టి డైలీ వాటర్ వేస్తూ ఉంటే అలా చిగుళ్ళు వస్తూ ఉన్నాయి. అందుకని చెప్పి దాన్ని అలా ఉంచేసాను. నెక్స్ట్ ఇంకా కిచెన్లోకి వచ్చేసి సొరకాయ జ్యూస్ని అయితే రెడీ చేస్తున్నా అండి. దీనికోసం ఒక సొరకాయని తీసుకొని పైన స్కిన్ అంతా తీసేసి ఒక మిక్సీ జార్లో వేసేసుకొని వాటర్ యాడ్ చేసుకుంటూ అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దాన్ని అయితే ఒక బౌల్లోకి వడగట్టేసుకోవాలి. వడగట్టిన తర్వాత పైన పిచ్ అనేది మిగులుతుంది కదండి, అదైతే నేను వేస్ట్ చేయకుండా మొక్కల్లో అయితే వేసేస్తాను. ఇలా వడగట్టుకున్న జ్యూస్ని ఒక గ్లాస్లోకి సర్వ్ చేసుకోవడమే. ఈ మార్నింగ్ పరగడుపున సొరకాయ జ్యూస్ తాగడం వల్ల స్టమక్ అంతా క్లీన్ అయిపోతుందండి. వేడి ఉన్నా కూడా తగ్గిస్తుంది సొరకాయ జ్యూసు. ఇంకా ఆ షుగర్ ఉన్న వాళ్ళకైతే షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. డైట్ ఫాలో అయ్యే వాళ్ళకైతే సొరకాయ జ్యూస్ అనేది చాలా హెల్ప్ అవుతుందండి. వీక్లీ 2-3 టైమ్స్ అయినా ఇలా ఏదో ఒక వెజిటేబుల్ జ్యూస్ తాగడానికైతే ట్రై చేయండి, ఎందుకంటే హెల్త్కి చాలా మంచిది. నెక్స్ట్ ఇడ్లీ కోసం రాత్రే ఒక గ్లాసు మినప్పప్పునైతే నానబెట్టేసి ఉంచాను. ఒక గ్లాసు మినప్పప్పుకి నేను 1.75 రవ్వ అయితే వేస్తాను. అంటే సెకండ్ గ్లాసులో 1/4 గ్లాస్ అయితే రవ్వను వేసేసి నానబెట్టి ఒక హాఫ్ అన్ అవర్ ముందు అయితే నానబెట్టేసి ఉంచుతా అండి. ఇప్పుడు మినప్పప్పుని ఒక మిక్సీ జార్లో వేసేసి మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టుకునేటప్పుడే మనం కొంచెం ఇదిగోండి ఇలా కొంచెం లూజ్గా అంటే కొంచెం లిక్విడ్ టైప్లో ఉండేటట్టు పట్టుకున్నామంటే ఇడ్లీ అనేది సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇలా పట్టుకున్న మినపప్పులోకి నానబెట్టిన ఇడ్లీ రవ్వనైతే వేసేసి బాగా కలిపేసేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఒకవేళ మనం మార్నింగ్ కనుక ఇడ్లీ పెట్టుకోవాలన్నాం అనుకో, నైటే దాన్ని ఫ్రిడ్జ్లోంచి తీసి బయట ఉంచామంటే మార్నింగ్కి అంతా పిండి బాగా పొంగుతుంది. అప్పుడు ఇడ్లీలు అనేవి మెత్తగా కూడా వస్తాయండి. ఒకవేళ ఈవినింగ్ ఇడ్లీ పెట్టుకోవాలంటే ఆఫ్టర్నూన్ నుంచి బయట పెట్టేసుకున్న రాత్రికంతా పిండి అయితే బాగా పొంగేసి ఇడ్లీలు అయితే మెత్తగా వస్తాయి. ఇంకా ఇక్కడ రసం కోసం కొంచెం చింతపండు, కట్ చేసిన టమోటా, కొంచెం రాళ్ళుప్పు. నేనైతే కళ్ళుప్పుని ఎక్కువగా వాడతా అండి. ఈ 3 కలిపి ఒక 10-15 మినిట్స్ అయితే నానబెట్టిన తర్వాత ఇదిగోండి ఇలా చింతపండు జ్యూస్ రెడీ అవుతుంది. ఆ జ్యూస్లోకి వాటర్ యాడ్ చేసి కొంచెం మిరియాలు, జీలకర్ర, ఉప్పు, పసుపు, అలాగే తెల్లగడ్డలు తెలుసు కదండి, తెల్లగడ్డ పాయలు ఉంటాయి కదా, అవి ఒక 5-6 ఇలా వేసేసుకొని ఒక 10 మినిట్స్ మరగనివ్వాలండి. అలా మరిగిన తర్వాత ఇంకా రసం అనేది తాలింపు పెట్టుకోవాలి. దీనికోసం ఒక చిన్న కడాయి తీసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసేసి, రసం తాలింపుకి ఆయిల్ ఎక్కువ అవసరం లేదండి, 1 స్పూన్ అయితే సరిపోతుంది. దాంట్లో పోపు దినుసులు తెలుసు కదండి, పచ్చెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు, రసం పౌడరు, కొంచెం ఇంగువ, అలాగే చిదిమేసుకున్న 2 తెల్లగడ్డ పాయలు వేసేసి ఈ తాలింపుని రసంలో వేసేసి ఒక 5 మినిట్స్ మరగనివ్వాలండి. తాలింపు పెట్టాక ఎక్కువసేపు మరగాల్సిన అవసరం లేదు. లాస్ట్లో కొత్తిమీర వేసేసుకుంటే రసం అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ ఇంకా సంగటి కోసం 1 గ్లాస్ రైస్ని ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టేసి ఉంచుకోవాలండి. అలా నానబెట్టిన రైస్ని ఒక 2-3 టైమ్స్ వాష్ చేసి ఒక కుక్కర్లో తీసుకొని 1 గ్లాస్ రైస్కి 3 గ్లాసెస్ వాటర్ వేసేసి
2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇలా ఉడికిన రైస్లోకి 3 స్పూన్లు లేదా 4 స్పూన్లు రాగి పిండి తీసుకొని దాన్ని జార్లాగా వాటర్ యాడ్ చేసుకుంటూ జార్లాగా కలుపుకోవాలండి. అలా కలిపిన రాగి పిండిని ఉడికిన రైస్లో వేసేసి అన్నంలో ఈ రాగి పిండి బాగా కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేయాలండి. కావాలంటే ఇంకొంచెం ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసైనా సరే ఈ మనం కలిపిన రాగి పిండి ఉంటుంది కదండి, అది అన్నంలో బాగా కలిసిపోవాలి. ఇదిగోండి చూపిస్తున్నాను చూడండి ఇలా. ఆ తర్వాత కుక్కర్ క్యాప్ పెట్టేసి స్టవ్ని సిమ్లో పెట్టేసి ఇంకొక 2 విజిల్స్ వచ్చేంత వరకు అయితే ఉడకనివ్వాలి. సరిపోతుందండి. సిమ్లోనే ఎందుకు పెట్టాలంటే రాగి పిండి వేసాం కదండి, హైలో పెట్టామంటే కిందంతా అడుగు అంటేస్తుంది. అందుకని చెప్పి సిమ్లోనే పెట్టేసి కుక్ చేయాలండి. ఒక 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే, అంతే అండి. చంగటి అయితే రెడీ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ మటన్ కర్రీని అయితే రెడీ చేస్తున్నాను. దీనికోసం ఒక 1/2 kg మటన్ని తీసుకొని ఒక 2-3 టైమ్స్ అయితే వాష్ చేయాలండి. వాష్ చేసేటప్పుడే మనం కొంచెం ఉప్పు పసుపు వేసి కనుక వాష్ చేసామంటే మటన్ అనేది స్మెల్ రాకుండా ఉంటుంది. అలా వాష్ చేసిన మటన్ని ఒక బౌల్లోకి తీసుకొని 1 స్పూన్ పెరుగు, 1 స్పూన్ పసుపు, 3 స్పూన్స్ కారం, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు ఇవంతా వేసేసి బాగా కలిపేసి మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలండి. ఒక 1/2 అవర్ సేపు అలా పక్కన పెట్టేసి ఉంచామంటే మనం వేసిన మసాలా అనేది ముక్కలకి పట్టేసి కూర అనేది టేస్ట్ బాగుంటుందండి. కావాలంటే ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ 1/2 అవర్ తర్వాత ఈ మటన్ని ఒక కుక్కర్లో వేసేసుకొని అంతే, స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టేసి ఈ మటన్ అనేది కుక్కర్లో వేసేసుకొని 1 గ్లాసు వాటరు వేసేసి అంతే అండి, సరిపోతుంది. 1 గ్లాస్ వాటర్, మరి వాటర్ ఎక్కువ కూడా వేయకూడదండి. ఒక గ్లాస్ వాటర్ వేసేసి మూత పెట్టేసి 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలండి. 5 విజిల్స్ వస్తే సరిపోతుందండి. మరి విజిల్స్ ఎక్కువ వచ్చాయనుకోండి ఆ మటన్ అనేది చిదురు అయిపోతుంది. ఈ విజిల్స్ వచ్చే లోపలే మనం చంగటి రెడీ అయిందేమో చూద్దాం. ఇదిగోండి క్యాప్ తీసి చూస్తే చంగటి అయితే ఇలా ఉంటుంది. దీన్ని ఇప్పుడు ఏదో ఒకటి గరెటో ఏదో ఒకటి ఉంటుంది కదండి, అది తీసుకొని ఇలా బాగా మిక్స్ చేయాలి. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించి ఈ చంగటిని స్టవ్ పైన పెట్టేసి ఒక 5 మినిట్స్ సిమ్ములోనే విజిల్ పెట్టకుండా ఊరికి క్యాప్ పెట్టేసి ఒక 5 మినిట్స్ సిమ్ములోనే కుక్ అవనివ్వాలి. అప్పుడు సంగటి అనేది రెడీ అయిపోతుందండి. నెక్స్ట్ ఇక్కడ కర్రీ కోసం ఒక కడాయి పెట్టి దాంట్లో 4 స్పూన్ల ఆయిల్ అయితే వేసానండి. కొంచెం నాన్ వెజ్ కాబట్టి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత మసాలా దినుసులు ఉంటాయి కదండి, తెలుసు కదండి, చెక్క, యాలకులు, లవంగాలు, బిర్యానీ ఆకు అవి వేసిన తర్వాత కట్ చేసుకున్న మీడియం సైజు ఆనియను, కొంచెం ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంతసేపు వేగనివ్వాలండి. ఆ తర్వాత ఒక చిన్న సైజు టమోటా కూడా తీసుకొని కట్ చేసి వేసి అది కూడా కొంచెం ఫ్రై అయ్యాక మనం ఉడికించుకున్న మటన్ అయితే ఇందులో వేసేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ని మరీ హైలో కాకుండా లోలో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 15 మినిట్స్ వరకు మటన్ అయితే ఉడకనివ్వాలి. చూసారా, కర్రీ మొత్తం ఇలా దగ్గర పడిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మనం 1 స్పూన్ ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా, అలాగే యాచి మటన్ మసాలా అయితే వేస్తా అండి నేను, కొంచెం ఎక్కువ కాదు, ఎందుకంటే కొంచెం టేస్ట్ బాగుంటుందని. అలాగే కొత్తిమీర వేసేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇంకా స్టవ్నైతే లోలో పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ మటన్ అనేది ఉడకనివ్వాలి. అంతే అండి, మటన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. నెక్స్ట్ ఈరోజు సండే స్పెషల్ వచ్చి రసం, పెరుగు, చంగటి, వైట్ రైస్, అలాగే మటన్ కర్రీ. ఈ వీడియో కనుక మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతుంది అనుకుంటే ప్లీజ్
లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.